చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, వర్డ్ లేకపోతే మనుషులు గిలగిలా కొట్టుకుంటారు. నేను చాలా మంచి పెద్ద పెద్ద ప్రేయర్ కాన్ఫరెన్స్లకు అటెండ్ అయ్యాను, చూశాను. వాళ్ళు ప్రేయర్స్ ఏం చేస్తుంటారంటే భయపడిపోయి మానవ తెలివితో, ప్రభువా బీజేపీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మీద పడుతున్నారు, వాళ్ళు సంఘాలకి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారు అని భయపడి గజ 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 వణికిపోతూ ఉంటారు. నిజంగా వాక్యం తెలిస్తే మనం భయపడాల్సిన పని లేదు. 37వ కీర్తనలో దేవుడు ఏమన్నాడంటే, యెహోవా అన్యజనుల ఆలోచనలను వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలము చేయును. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలువదు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమునో వర్ధిల్లదు. ఇవి మనుషులకు కావాల్సింది, అంతే తప్ప అక్కడేదో చేశారు ఇక్కడేదో చేశారు, నో, నథింగ్ విల్ హ్యాపెన్. గాడ్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద హైయెస్ట్ థ్రోన్. మనం మర్చిపోతుంటాం దేవుని యొక్క అత్యున్నతమైన సార్వభౌమైన అధికారాన్ని. మనం మర్చిపోయినప్పుడు ప్రతి చిన్న విషయానికి భయపడి బతకాల్సి వస్తుంది. మన జీవము యేసుతో కూడా భద్రపరచబడింది. ఆయన పిలాతుతో అన్నాడు, యేసు ప్రభు, నీకు అధికారం ఇవ్వబడింది కాబట్టి నేను నీ దగ్గర నిలబడ్డాను. డోంట్ థింక్ దట్ యు ఆర్ సుపీరియర్. పైనుండి నీకు అధికారం ఇవ్వబడింది, గాడ్ అలౌడ్ ఇట్. కాబట్టి దేవుని మనం బాగా తెలుసుకున్నప్పుడు, నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నాకు ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు ఐ రియలీ ఎంజాయ్ గాడ్స్ ప్రజెన్స్ మోర్ దెన్ నార్మల్ టైం. అంటే గాడ్స్ వర్డ్ యొక్క కంఫర్ట్ మనకు అలాగా ఉంటుంది.